అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చెప్పండి, మీలో ఎంత మందికి వినాయక చవితి అంటే ఇష్టం? సో ఫెస్టివల్స్ అన్నిట్లో వినాయక చవితికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. కూడా వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం. సో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి మంచిగా పూజ చేసుకొని వినాయకుడి కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా. మన బొజ్జ గణపయ్యకి ఎంతో ఇష్టమైన కుడుములు కూడా ప్రిపేర్ చేశాను. కుడుముల్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు కదా. కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు అని చెప్పి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. బొజ్జ గణపయ్య కోసం 7 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేశాను. అండ్ ఫ్రూట్స్ తో కలిపి 11 టైప్స్ అయితే నైవేద్యంగా పెట్టాను. మనం ఇంట్లో విగ్రహాన్ని పెట్టుకున్నా కూడా పసుపు వినాయకుడిని ఖచ్చితంగా చేయాలంట. అందుకే ఇంకా పసుపు ముద్ద వినాయకుడిని కూడా చేసేసి నా పూజను అయితే స్టార్ట్ చేసేసాను. విఘ్నాలన్నీ తొలగించి మనందరినీ హెల్దీగా హ్యాపీగా చూసుకోవాలి అని చెప్పి వినాయకుడికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాను. వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్యామిలీ అందరితో చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్.